నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు 6 గ్యారంటీ పథకాలను ఎవరూ నమ్మవద్దు. నాయుడుపేటలో సంఘబంధం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాం. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి వార్డు ప్రజల భరోసా. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అభినందనీయం. రాజావీధిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ డోలు వాయిద్య విద్వాంసుడు సుబ్రహ్మణ్యంను ఘనంగా సన్మానించిన వైకాపా సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ఆలయ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి మోసగించేందుకు చంద్రబాబు 6 గ్యారంటీల పథకాలతో వస్తున్నారని, ఎవరూ మోసపోవద్దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. నాయుడుపేటలోని సంఘబంధం మహిళలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలో సంఘబంధం గ్రూప్ మహిళలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ముందుగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత పథకం ద్వారా 18,500 రూపాయల నగదు చెక్కులను చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మితో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసరా, చేయూత వంటి పథకాలు ప్రవేశపెట్టి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళా అభివృద్ధికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని, అలాగే తనను ఆదరించాలని ఆయన వివరించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మీరే మధ్యదారు. అప్పుడు మీరే, ఇప్పుడు మీరే. అప్పుడు మోసపోయింది మీరే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందింది మీరే. నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే గణాంకాలు చెప్తున్నాయి, గణాంకాలు చెప్తా ఉన్నాయి, లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఉట్టి మాటలు చెప్పట్లేదు. ఇందాక ధనమ్మ చెప్పారు 6 గ్యారంటీలని. ఏంటి 6 గ్యారంటీ? 600 హామీలు ఇచ్చి వాటిల్లో 6 హామీలను కూడా నెరవేర్చకుండా పోయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. 600 హామీలు ఇచ్చారు. 2014లో ముందు ఎలక్షన్ ముందు 1-2 కాదు 600 ఇచ్చారు. 3,20,00,000 వచ్చింది. రోజులు సంబంధించి 1844 మందికి 3,96,46,00,000 వచ్చింది. మరి ఈ 4 విడతల్లో నాయుడుపేటకు సంబంధించి 1,531 కోట్ల రూపాయలు రూరల్లో వస్తే 12,29 లక్షల రూపాయలు అర్బన్లో వచ్చాయి. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధింస్తే 21,000 మంది అక్కా చెల్లెలకి సుమారు 120 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు చేయూత పథకం ఒక్కదాన్ని మాత్రమే 120 కోట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది అక్క చెల్లెలకి ఇంచుమించు మరి 19,198 కోట్ల రూపాయలు. రూపాయలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడితే కోట్ల రూపాయలు అక్క చెల్లెలకి ఇచ్చారు. ఎందుకంటే ఈ చేయూత ద్వారా ఈ 4 ఏళ్ల కాలంలో మీకు 4 విడతల్లో ఇంచుమించు 19,000 గారికి 100% ఇవ్వాలి. 90%, 90% మహిళలు జగనానికి అండగా ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు చెప్తానంటే నేను కూడా ఇదే మురళి కావచ్చు, మరి ఏపీఎంలు కావచ్చు, ఇది
బీవైఎల్ కావచ్చు, అందరూ కూడా ఆర్పిఎల్ కావచ్చు, అందరూ కూడా చాలామంది చాలా మహిళలతో మాట్లాడారు. మళ్ళీ ఎన్ని గ్రూపులు కట్టినా కలిసికట్టుగా వచ్చినా. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్న, ఏరియా కోఆర్డినేటర్ మురళి, నాయకులు కిషోర్ యాదవ్, చదలవాడ కుమార్, కౌన్సిలర్లు రవి, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైకాపాలో చేరనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయనతో పాటు ముద్రగడ కుమారుడు కూడా వైకాపా కండువా కప్పుకోనున్నారు. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమన్నా మీరు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. రాజకీయంగా సార్, రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. ముఖ్యమంత్రిగా నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి, మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. గూడూరు పట్టణానికి చెందిన డోలు వాయిద్య విద్వాంసుడు సుబ్రహ్మణ్యంకు రాష్ట్రపతి అవార్డు రావడం సంతోషంగా ఉందని వైకాపా సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి పేర్కొన్నారు. డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యంకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా దేవస్థాన డోలు విద్వాంసులుగా ఉన్న వినుగొండ సుబ్రహ్మణ్యంకు ఈ నెల 6వ తేదీన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యంను వైకాపా సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి, ఆలయ చైర్మన్ రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎల్లసిరి గోపాలరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దేవాలయంలో ఆస్థాన డోలు విద్వాంసుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇంకా మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరారు. టీటీడీ నాగని రాజు విజయవాడ రేడియో స్టేషన్ ఇంకా మరికొందరు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, పాదర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి రమాదేవి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుర్తు కోటేయాలి. మనకు అభివృద్ధి బాగుండాలి, నెల్లూరు రావాలి, తెలుగుదేశం రావాలి. మనం ఏమేమైతే అడిగిపోయామో అవన్నీ జరగాలి. నెల్లూరు నగరం నుంచి మాకు ఈ విధంగా ఇబ్బందిగా ఉంది. మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము. మీరు ఈరోజు వచ్చి కలిశారు, ఓటు కావాలని అడుగుతున్నారు. మీరు వచ్చినా రాకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి ఉన్నాము. తెలుగుదేశానికే ఓటేయాలని, నారాయణ గారిని గెలిపించుకోవాలనేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము. రిజల్ట్ని కూడా మేము డిసైడ్ అయిపోయాము. కాకపోతే వచ్చిన తర్వాత మాకైతే ఇవి ఉన్నాయమ్మా, ఈ సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరిస్తారు, నారాయణ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఏది కూడా ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో ఏది అందడం లేదు. అభివృద్ధి పథకాలు బటన్ నొక్కుతారే కానీ ఆ చేతిలో పట్టడం లేదు. కానీ ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి ఆడ 100 రూపాయలు లాక్కుంటున్నాడు. ప్రతి వస్తువు, ప్రతిది, కరెంటే కాదు, గ్యాస్ కాదు, A to Z పెట్రోల్ కాడ నుంచి నిత్యావసర వస్తువులన్నీ పెంచుతున్నారని మేడం గారికి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మేడం గారు ఈ 90వ బూత్లో 40 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఇంటింటికి ఏ ఇంటికి నాకు బ్రహ్మరథం. మనుబోలు మండలంలో వైకాపాకు షాక్ తగిలింది. వెంకన్నపాలెం గ్రామానికి చెందిన వైకాపా యువ నాయకులు వాసిరెడ్డి రామిరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం సాయంత్రం బద్దివేలు క్రాస్ రోడ్ నుండి నెల్లూరుకు ర్యాలీగా వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. అనంతరం వాసిరెడ్డి రామిరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు అల్లాభాషా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి, పార్టీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీని అభివృద్ధి చేస్తామని, ప్రజా సమస్యల మీద పోరాడతామని మీడియా సమక్షంలో ప్రకటిస్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాము. బీజేపీ సిద్ధాంతాల వల్ల, బీజేపీ తీసుకున్న అభివృద్ధి నినాదం వల్ల బీజేపీలో చేరి డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చి ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తామని, ఇంక నుంచి మునుగోలు మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ముందుగా వాసిరెడ్డి రామిరెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడానికి నేను అమ్మిడుండి సాగరంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వాసిరెడ్డి రామిరెడ్డి అన్న మా పార్టీలో చేరడం వల్ల ఈ బద్దివేలి సెగ్మెంట్లో మా బీజేపీ పార్టీకి చాలా బలం చేకూరిందిగా, చాలా సంతోషంగా కూడా. ప్రతి ఒక్కరూ బరువును అదుపులో పెట్టుకోవాలని, అదేవిధంగా మోకాళ్లు బలంగా ఉండడానికి వ్యాయామం చేయాలని ఎముకల కీళ్ల వ్యాధి నిపుణులు శ్యాంప్రసాద్ శశాంక్ సూచించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నూతనంగా ఏర్పాటైన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సుబ్బారాజు, స్వర్ణ రమేష్ బాబు, జయదేవ్, మేకల నరేంద్రరెడ్డి, అమరేంద్రరెడ్డి, రాఘవేంద్ర, రవిచంద్ర, డాక్టర్లు అంకిరెడ్డి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు షుగర్ ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే దాన్ని ఏంటంటే ఆ సంతోషం ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో చూస్తే పోయేసరికి
మనం మోకాళ్ళలో పెట్టే ఇంప్లాంట్ ఏం చేస్తారంటే కొంచెం స్టూల్ లాంటిది పెట్టుకోండి. నన్ను అడుగున్నారు ఇంత ముందు కూడా. మరి నెక్స్ట్ అటు ఆ కాదు మీరు కీళ్లు ఎముకల పైన ఈ రోజు అవగాహన సదస్సు జరగటం, డాక్టర్ గారి సలహాలు సందేహాలు మొత్తం కూడా తెలియపరచడం, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ తగ్గాలా అనేది మీద సార్ ఇచ్చిన సూచనల మీదకి మా వాళ్ళందరూ కూడా దాన్ని అందరూ ఫాలో అవుతారని అసోసియేషన్ నిర్వహించినటువంటి ఎముకల మీద కార్యక్రమం డాక్టర్ గారు శశాంక్ డాక్టర్ గారు వచ్చి మనకందరికి అవగాహన సదస్సు చేయడం జరిగింది. స్టేడియంలో ఉన్న వాకర్స్ అందరూ కూడా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కి సపోర్ట్ చేస్తూ అందరూ కూడా వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు స్టేడియం వాకర్స్ అందరికి, అదేవిధంగా మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ రావడం జరిగిందండి. సో మోకాళ్ళ నొప్పులు అంటే, మోకాళ్ళ అరుగుదల అంటే ఏంటి, అది రాకుండా ఏం చేసుకోవాలి, వచ్చిన వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంది, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ గురించి సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆది దేవత ప్రత్యధి దేవత సహిత మహానవావరణ హోమం నిర్వహించారు. కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ హోమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अधिदेवता प्रत्यदेवता सहित इष्टदेवता ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुत्रीं ह्रीं क्लीं गन्धाकर्षिणी ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुत्रीं ह्रीं क्लीं स्वाहा श्रीं क्लीं सौक्ष्मे मनपगामे नमस्ते नमो नमः स्वाहा महालक्ष्मी च विद्महे विष्णुसंस्थिता नमस्ते स्वाहा जातवेदो मावः या देवी सर्वभूताय सदात्रिचित्ता महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि दाहसवीर्मशेष जन्तु स्वस्ति स्मृतामदमते शुभां ददासि मालये पद्मदलायताक्षे श्रीं क्लीं सुद्रीं पुनीमहे वेदं देवी यज्ञे मापनेता नमः सुप्रीत सुप्रसन्न देवोचा स्वाहा पुनापापति भगवान् वामासे स्वाहा वायुर्नमः ओम सप्तते अग्ने समिधा ओम नादिमत्तमान् ज्योति सर्वं कला पुष्पायाश्च पुष्पिणीः रत्रे प्रचोदयात्मानो मुञ्चन्तु महसः कामानेवं हृदये कामयेत् प्राणानस्यावनाग्भिः श्रियं श्रियं बलं बलं आयुष्यं 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 आरोग्यं आरोग्यं सौभाग्यं వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు 6 గ్యారంటీ పథకాలను ఎవరూ నమ్మవద్దు.
నాయుడుపేటలో సంఘబంధం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాం. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి వార్డు ప్రజల భరోసా. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అభినందనీయం. రాజావీధిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ డోలు వాయిద్య విద్వాంసుడు సుబ్రహ్మణ్యంను ఘనంగా సన్మానించిన వైకాపా సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ఆలయ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.